సాధారణంగా ఈ డీజిల్ కార్లలో వచ్చే సర్వసాధారణమైన ప్రాబ్లం టర్బో చార్జర్ ఆయిల్ లీకేజ్. ఈ టర్బో చార్జర్ ఆయిల్ లీకేజ్ వల్ల ఈ విధంగా ఆయిల్ ఎగ్జాస్ట్ నుంచి లీక్ కావచ్చు, ఇన్లెట్ నుంచి లీక్ కావచ్చు. ఇన్లెట్ నుంచి లీక్ అయితే పిస్టన్ మీదకి వెళ్ళి ఇంజెక్టర్ డ్యామేజ్ వస్తుంది, ఆ ఎగ్జాస్ట్ స్మోక్ కూడా వస్తుంది. వీటిని సాల్వ్ చేసుకోవాలంటే రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి టర్బో చార్జర్ అసెంబ్లీ మార్చేసి కొత్తది వేసేయాలి, లేదా దాన్ని రిపేర్ చేసుకోవచ్చు. ఈ టర్బో చార్జర్ అసెంబ్లీ కొత్తది తెచ్చుకున్నప్పుడు దాని కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. రమారమి కొన్ని కార్లను మోడల్స్ని బట్టి ఇది 20,000 నుంచి 40,000, 50,000 వరకు ఉంటుంది. ఇంత కాస్ట్, హెవీ కాస్ట్ మనం అవాయిడ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు ఈ టర్బో చార్జర్ కోర్ అసెంబ్లీ అని వస్తుంది. ఈ కోర్ అసెంబ్లీ ఇన్లెట్ టర్బైన్, ఎగ్జాస్ట్ టర్బైన్ అసెంబ్లీ అవైలబుల్ ఉంటుంది. ఈ అసెంబ్లీని మార్చుకోవటం వల్ల మనం అదే సేమ్ హౌజింగ్ని ఇన్లెట్ హౌస్, టర్బైన్ హౌజింగ్, ఎగ్జాస్ట్ టర్బైన్ హౌజింగ్ రిటైన్ చేసుకుంటూ ఈ కొత్త కోర్ని దాంట్లో ఫిక్స్ చేస్తాం. ఇది ఒరిజినల్గా అసెంబ్లీ ఎలా ఉంటుందో అదే పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇలా ఫిట్ చేసిన తర్వాత దీన్ని వెహికల్కి ఫిట్ చేసేసి రన్ చేసేసి టెస్ట్ చేసి చూస్తాం. ఈ ప్రాబ్లం ఇలా సాల్వ్ చేసుకోవడం వల్ల మనం కొత్త అసెంబ్లీ మార్చుకున్న దానికంటే 30 to 35% కాస్ట్ లోపలనే ఈ మొత్తం రిపేర్లు కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేయటం వల్ల మీకు చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు, టైం కూడా వృధా కాదు. షోరూమ్ వాళ్ళు ఈ మెథడ్ని అవలంబించరు. వాళ్ళు పూర్తిగా కొత్త అసెంబ్లీ టర్బో చార్జర్ని మారుస్తారు. కానీ ఈ వర్క్ ఈ విధంగా మనం బయట ఇండిపెండెంట్ వర్క్షాప్లో మాత్రమే టేకప్ చేయవచ్చు.